పూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మ్యాథమెటిక్స్లో భాగంగా నిష్పత్తి అనుపాతము, రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏపీ స్టేట్ టెట్ డిఎస్సి రాసే అభ్యర్థులకు సంబంధించి వారికి ఉపయోగపడేలా, అలా ముఖ్యంగా నాన్ మ్యాథ్స్లో కూడా అర్థమయ్యేలా ఈజీగా ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి నెంబర్ సిస్టమ్ సంబంధించి అన్ని వీడియోలు కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మీకు నెంబర్ సిస్టమ్ అనే ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అందరూ వాచ్ చేయండి. ఆ నెంబర్ సిస్టమ్ యొక్క ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఎండ్ కార్డ్స్లో కానీ పెడతాను. తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో భాగంగా రేషియో గురించి ముందు డిస్కస్ చేద్దాం. నిష్పత్తి గురించి. ఉదాహరణకి నా దగ్గర ఒక 100 రూపాయల నోటు ఉంది. అది చూపించి ఇది ఎక్కువ తక్కువ అంటే మీరు చెప్పగలరా? చెప్పలేరు. దాని పక్కన మరో 50 రూపాయల నోటు లేదా 500 రూపీస్ నోటు పెట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే మీరు చెప్పగలరా లేదా? చెప్పగలరు. అంటే పోల్చాలంటే కనీసం 2 రాసులు ఉండాలి, 2 ఆబ్జెక్ట్స్ ఉండాలి, 2 క్వాంటిటీస్ అనేవి ఉండాలి. అయితే ఈ పోలిక కూడా ఒకే కేటగిరీ ఉండాలి. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి యొక్క బరువుని బి అనే వ్యక్తి యొక్క బరువుతోటే పోల్చాలి. అంతేగాని ఇతని యొక్క బరువుని అతని యొక్క ఎత్తుతో పోల్చకూడదు. ఓకేనా? ఒక కేటగిరీ ఉండాలి. అయితే ఈ పోలిక అనేది, పోల్చడం అనేది మ్యాథమెటిక్స్ సంబంధించి 4 చతుర్థ ప్రక్రియల్లో కూడా పోల్చవచ్చు. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 కూడా పోల్చవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఏ అనేవాడి దగ్గర 50 రూపీస్ ఉందనుకోండి, బి అనేవాడి దగ్గర 100 రూపీస్ ఉందనుకోండి. సో బి అనేవాడి దగ్గర ఏ కన్నా 50 రూపీస్ ఎక్కువ ఉంది అంటే ప్లస్ ద్వారా పోల్చాం. ఏ అనేవాడి దగ్గర బి అనేవాడి దగ్గర కన్నా 50 రూపీస్ తక్కువ ఉంది, మైనస్ ద్వారా పోల్చాం. నెక్స్ట్ ఏ అనేవాడికి రెట్టింపు డబ్బులు బి అనేవాడి దగ్గర ఉన్నాయి, ఇంటూ గుణకారం ద్వారా పోల్చాం. నెక్స్ట్ ఏంటంటే బి అనేవాడిలో సగభాగం ఏ దగ్గర ఉన్నాయి, డివిజన్తో పోల్చాం. ఈ విధంగా 4 ప్రక్రియలు పోల్చాం, కానీ చివరిన భాగాహారంతో పోల్చామే. ఈ విధంగా 2 రాసులని భాగాహారం ద్వారా పోల్చడాన్నే నిష్పత్తి అంటాము. అయితే ఒక కండిషన్ ఏంటంటే ఆ పోల్చే రాసులు అనేవి ఒకే ప్రమాణాలలో ఉండాలి, ఒకే యూనిట్స్ని కలిగి ఉండాలి. అంటే మీటర్లతో పోల్చాలి, కిలోగ్రాములతో పోల్చాలి. ఆ విధంగా ఒకే ప్రమాణాల్లో ఉండాలి ఆ 2 రాసులు. అప్పుడు వాటిని భాగాహార ప్రక్రియ ద్వారా పోల్చితే ఆ ప్రక్రియని పోల్చడాన్ని ఏమంటాం అంటే నిష్పత్తి అంటాము. సో మనకి నిష్పత్తి అంటే నిర్వచనం ఏంటంటే సింపుల్గా ఒకే ప్రమాణం గల 2 రాసులను భాగాహార ప్రక్రియ ద్వారా పోల్చడాన్ని నిష్పత్తి అంటాము. కంపారిజన్ ఆఫ్ 2 క్వాంటిటీస్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్ విచ్ ఆర్ సేమ్ యూనిట్స్ బై యూజింగ్ డివిజన్ మెథడ్ ఈజ్ కాల్డ్ రేషియో. ఓకేనా? అయితే ఒకే ప్రమాణంలో ఉండాలి. సపోజు 2 రాసులు ఉన్నాయనుకోండి, ఆ 2 రాసులు కూడా అయితే మీటర్లోనే ఉండాలి. ఒకటే మీటర్లో ఉండి కిలోమీటర్లు ఉండకూడదు, ఒకటి గ్రాములు ఉండి ఇంకోటి కిలోగ్రాములు ఉండకూడదు. అలా వేరు వేరు ప్రమాణాలు ఉంటే వాటిని ఒకే ప్రమాణాల్లో మార్చుకుని మనము దాని యొక్క రేషియో కట్టాలి. అంతేగాని వేరు వేరు ప్రమాణాలు ఉంటే మన రేషియో అనేది కట్టలేము. కాబట్టి ఒకే ప్రమాణంలో ఉంటేనే ఆ 2 రాసుల యొక్క రేషియోని మనము కట్టగలము. ఓకేనా? అలాగే ఇప్పుడు నిష్పత్తి యొక్క ఇక్కడ మనకు బిట్ ఎలా రావచ్చు అంటే నిష్పత్తిని కనుక్కోవడానికి ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ సంకలనం, ఆప్షన్ బి వ్యవకలనం, ఆప్షన్ సి గుణకారం, ఆప్షన్ డి భాగాహారం. సో నిష్పత్తిని కనుక్కోవడం ఉపయోగించే ప్రక్రియ అంటే భాగాహార ప్రక్రియ. ఆ బిట్టు ఆ విధంగా రావచ్చు. నెక్స్ట్ అంటే ఈ నిష్పత్తికి ఉపయోగించే సింబల్ ఏంటంటే ఈజ్ టు అంటాం. ఈజ్ టు. ఓకేనా? పైన చొక్క కింద చొక్క పెడతాం, దీన్ని ఈజ్ టు అంటాం. ఈజ్ టు అనేది. ఓకేనా? సపోజ్ 2 రాసులు తీసుకోండి, ఏ అని ఒక రాశి, బి అని ఒక రాశి. ఈ 2 రాసుల యొక్క నిష్పత్తి ఏమవుతుంది? ఏ ఈజ్ టు బి. ఏ ఈజ్ టు బి. ఇందులో ఏని ఏమంటామంటే పూర్వ పదము, దీనినే యాంటిసిడెంట్ అంటాము. ఏమంటామండి? యాంటిసిడెంట్. ఈ 2వ పదం ఉంది కదా బిని, పరపదము, దీన్నే కాన్సిక్వెంట్ అంటాము. కాన్సిక్వెంట్. సో ఒక నిష్పత్తి నుండి 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అని, 2వ పదాన్ని పరపదం అని, యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ అని పిలుస్తాం. నిష్పత్తిని మనము భిన్న రూపంలో రాయొచ్చు. సో ఏ ఈజ్ టు బి అన్నా, ఏ బై బి అన్నా ఒకటే. ఓకేనా? బోత్ ఆర్ ఈక్వల్. నిష్పత్తినే భిన్న రూపంలో రాయొచ్చు. ఉదాహరణకి 2:3 ఉందండి, దాన్ని రాయొచ్చు 2/3.
సో నిష్పత్తిని భిన్న రూపంలో రాయొచ్చు. అంటే భిన్నానికి ఏ ధర్మాలు అయితే వర్తిస్తాయో నిష్పత్తికి కూడా అవే ధర్మాలు వర్తిస్తాయని అర్థం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిష్పత్తిలో ఉండే ఆ రెండు రాశులు లేదా రెండు సంఖ్యల యొక్క వరుస క్రమం చాలా ముఖ్యం. ఉదాహరణకి రవి అనేవాడు నెలకి 20,000 సంపాదిస్తున్నాడు, గిరి అనేవాడు నెలకి 30,000 సంపాదిస్తున్నాడు. రవి గిరిల ఆదాయాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. అంటే రవి గిరి, అక్కడ రవి ముందు అన్నాడు, తర్వాత గిరి అన్నాడు. కాబట్టి రవి ఆదాయం ముందేయాలి, తర్వాత గిరి ఆదాయం తీసుకుని వాడి ఇంటికి నిష్పత్తి కట్టాలి. అంతేగాని రవి గిరి ఆదాయ నిష్పత్తి అడిగినప్పుడు మనం ముందు గిరి ఆదాయం వేసి తర్వాత రవి చేస్తే తప్పు. వారి యొక్క వరుస క్రమం అనేది చాలా చాలా ముఖ్యం. ఓకేనా? అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఏ ఈజ్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ టు ఏ అని అర్థం. ఆర్డర్ మారిపోయింది. ఇక్కడ పూర్వపదం ఏమో ఏ, ఇక్కడ పూర్వపదం ఏమో బి, వరుస క్రమం మారిపోయింది. ఓకేనా? ఈ విధంగా నిష్పత్తిలో ఉండే రెండు రాశులు లేదా సంఖ్యల యొక్క వరుస క్రమం అనేది చాలా చాలా ముఖ్యం. నిష్పత్తికి సంబంధించి మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిష్పత్తిలో ఉన్నటువంటి రెండు రాశులను లేదా రెండు సంఖ్యలను ఒకే సంఖ్యతో గుణించినా లేదా ఒకే సంఖ్యతో భాగించినా నిష్పత్తి విలువ మారదు. నిష్పత్తి విలువ మారదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 2:3 తీసుకోండి. ఇందులో రెండింటిని ఒకే సంఖ్యతో గుణిద్దాం. రెండిని మొదటి దాన్ని 4తో గుణిద్దాం, రెండో దాన్ని కూడా 4తోటే గుణిద్దాం. చూడండి, మొదటి పదాన్ని 4తో గుణించాం, రెండో పదాన్ని 4తో గుణించాం. 2 4 8, 3 4 12. సో 2:3 8:12 రెండు ఒకే విలువ కలిగి ఉంటాయి, రెండు సమాన విలువ కలిగి ఉంటాయి. సో ఒక నిష్పత్తిలో ఉండే రెండు రాశులను ఒకే సంఖ్యతో గుణించినా భాగించినా నిష్పత్తి విలువ మారదు. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే 10:35 అని ఉంది. ఈ రెండింటిని ఒకే సంఖ్యతో భాగిద్దాం. 5తో భాగించండి 5 2 జా, దీన్ని 5తో భాగించండి 5 7 జా. సో ఈ రెండు నిష్పత్తులు ఒకటే. 10:35, 2:7 రెండు కూడా ఒకటే. ఆ రెండు నిష్పత్తుల విలువ మారదు. ఒక నిష్పత్తిని ఉండే పదాలని, ఒక నిష్పత్తిలో ఉండే పదాలని ఒకే సంఖ్యతో గుణించినా దాని విలువ మారదు, ఒకే సంఖ్యతో భాగించినా దాని విలువ మారదు. ఇప్పుడు మనము ఒక నిష్పత్తిలో ఉండే రాశులు లేదా పదాలు కనిష్ట పదాలు లేదా సూక్ష్మ రూపంలోనే ఉండాలి. అంటే ఏంటి? కనిష్ట పదాలు సూక్ష్మ రూపంలో ఉండడం అంటే ఆ రెండు పదాలు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలై ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఆ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటే ఉండాలి. అంటే రెండు మరి ఏ టేబుల్తో పోకూడదు. అలా ఉన్నప్పుడే ఆ నిష్పత్తి కనిష్ట పదాలు లేదా సూక్ష్మ రూపంలో ఉందని అంటాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్రింది నిష్పత్తులన్నీ కనిష్ట పదాలలో తెలపమన్నాడు లేదా సూక్ష్మ రూపంలో రాయమన్నాడు. ఫస్ట్ ఏంటంటే 25:125. ఈ నిష్పత్తిని కనిష్ట పదాల్లో చెప్పన్నాడు. అంటే ఈ రెండు కనిష్ట రూపంలో లేదు సూక్ష్మ రూపంలో లేవని అర్థం. అంటే ఈ రెండు ఒకే టేబుల్తో ఏ టేబుల్తో పోతాయో మనం ఐడెంటిఫై చేయాలి. సో 5 టేబుల్తో చూసినట్లయితే 5 5 జా, చూడండి 525 జా. మళ్ళీ ఇంక 5 టేబుల్తో పోతాయి కదా ఇవి. 5 1 జా, 5 5 జా. టోటల్గా వచ్చిన ఆన్సర్ మనకి 1:5. ఈ రెండు మరి ఇంకే టేబుల్తో పోవు కాబట్టి అలాగే రెండు రాసులు కూడా మిగతా ఏ టేబుల్తో పోనంత వరకు మనం చేస్తే అప్పుడు కనిష్ట పదాల్లో ఉన్నట్టు అర్థం. అంటే రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే. ఓకేనా? నెక్స్ట్ అండి 64:132 ఉంది. ఈ రెండింటిని కనిష్ట పదాల్లో రాయమన్నాడు. రెండు ఒకే టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్తో చేయండి. 232 జా, 26 జా, 26 జా. ఓకేనా? సో 2 32, 2 66. మళ్ళీ ఈ రెండు ఒకే టేబుల్తో పోతానులే చూసుకోండి. పోతాయి కదా. అలాగా 2 16, 2 33. సో ఈ రెండు కలిపి మళ్ళీ ఇంకే టేబుల్ అని పోతాయా? 16 33 పోవు. కాబట్టి ఈ రెండు కూడా కనిష్ట పదాలు ఉన్నాయని అర్థం. కానీ ఈ రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు, రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటే వస్తుందన్నమాట. అందువల్ల ఈ విధంగా ఏవైనా ఒక నిష్పత్తి ఇచ్చి కనిష్ట పదాల్లో రాయండి లేదా సూక్ష్మ రూపంలో రాయండి అంటే ఆ నిష్పత్తి ఉన్న రెండు పదాలని ఒకే టేబుల్లో పోయేటట్టు మనం క్యాన్సిల్ చేసుకోవాలి. చివరికి మిగిలిన రెండు కూడా ఇంకే టేబుల్తో పోకుండా ఉండాలి. అప్పుడు అది కనిష్ట పదాల్లో ఉన్నట్టు అర్థం. ఓకేనా? నెక్స్ట్ 36:42 యొక్క పూర్వపదం ఏది అడుగుతుంది. ఈ విధంగా కూడా బిట్ అడగొచ్చు అప్లికేషన్ మెథడ్లో. 36:42 యొక్క పూర్వపదం అడుగుతుంది. పూర్వపదం అంటే ఒక నిష్పత్తిలో ఉండే మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, తర్వాత పదాన్ని పరపదం అంటాం. యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్. మరి నిష్పత్తి ఇచ్చి పూర్వపదం అంటే 36 కదా అనవచ్చు. 36 పెట్టిస్తే తప్పు ఇక్కడ. ఎందుకంటే ఆ నిష్పత్తి కనిష్ట పదాల్లో ఉన్నప్పుడు మాత్రమే దాని పూర్వపదం పరపదం చెప్పాలి. ఓకేనా? చూద్దాం. 36:42 అనేది మనకి ఇక్కడ ఒక టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది. ఏ టేబుల్ చూద్దాం ముందు మనకు తెలిసినట్టు 6 టేబుల్ చూడండి. 6 6 జా, 6 7 జా క్యాన్సిల్ అయ్యాయి కదా. అంటే
6:7 వచ్చింది. పూర్వపదము 6, పరపదము 7. కాబట్టి 6 అనేదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? పూర్వపదం అంటే మొదటి పదం కదా, కానీ ఇక్కడ మొదటి పదం 36 ఉంది. 32 పెడితే తప్పు. ఇది కనిష్ట పదాలు ఉందో లేదో చూసుకోవాలి. కనిష్ట పదాల్లోకి మార్చాక అంటే రెండు ఏదైనా ఒక టేబుల్తో పోతే ఆ టేబుల్తో క్యాన్సిల్ చేయాలి. ఆ వచ్చిన చివరి రెండు పదాలు కూడా ఇంకే టేబుల్తో పోకుండా ఉంటేనే అది కనిష్ట పదాలు ఉన్నట్టు. అప్పుడు అందులో పూర్వపదం చూడాలి, పరపదం చూడాలి. పూర్వపదం 6, పరపదము 7. సో అడిగింది పూర్వపదం అడిగారు కాబట్టి ఆన్సర్ 6. ఓకేనండి? చూడండి, నెక్స్ట్ ఏంటంటే తుల్య నిష్పత్తులు కూడా మనకి ఇవ్వడం జరిగింది. తుల్య నిష్పత్తులు అంటే సమాన నిష్పత్తులు. అంటే ఒక నిష్పత్తిలో ఉండే రెండు రాశులను, రెండు పదాలని ఒకే సంఖ్యతో గుణించినా దాని తుల్య నిష్పత్తి వస్తాయి, ఒకే సంఖ్యతో భాగించినా దాని తుల్య నిష్పత్తులు వస్తాయి. అంటే ఒక నిష్పత్తిలో ఉండే పదాలను ఒకే సంఖ్యతో గుణించినా లేదా ఒకే సంఖ్యతో భాగించినా ఆ నిష్పత్తి యొక్క తుల్య సముద్రం అనేది రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ 2:3 ఉంది. 2:3కి తుల్య నిష్పత్తులు కావాలంటే రెండింటిని ఒకే సంఖ్యతో గుణించాలి. అంటే మొదటి పదాన్ని 3తో గుణిస్తే రెండో పదాన్ని 3తోటే గుణించాలి. మొదటి పదాన్ని 4తో గుణిస్తే మూడో పదాన్ని 4తోటే గుణించాలి. అంతేగాని మొదటి పదాన్ని 5తో గుణించి రెండో పదాన్ని 3తో గుణించకూడదు. ఇప్పుడు ఒకవేళ రెండు పదాలని ఒకే సంఖ్యతో గుణించండి. గుణిస్తే వచ్చేవే దాని యొక్క తుల్య నిష్పత్తి. 2ని 4తో గుణించండి. 2x4 3x4. రెండింటిని 4తో గుణించండి. 2 4 8 3 4 12. సో 2:3కి తుల్య నిష్పత్తి ఏమవుద్ది? 8:12. అలాగే దీనికి ఇంకో మరో తుల్య నిష్పత్తి రాయొచ్చు. ఇక్కడ 4తో గుణించామా, అక్కడ 5తో గుణించండి. 2x5 అందులో దీన్ని 2తో 5తో గుణిద్దాం, దీన్ని 5తో గుణిద్దాం. 2 5 10, 3 5 15. సో ఇది ఒక తుల్య నిష్పత్తి. అంటే ఒక నిష్పత్తికి ఎన్ని తుల్య నిష్పత్తులైనా రాయొచ్చు. సో రెండింటిని 6తో గుణించండి, మరో నిష్పత్తి వస్తుంది. రెండు పదాలను ఒకే సంఖ్యతో గుణిస్తూ వచ్చే నిష్పత్తి దాని యొక్క తుల్య నిష్పత్తి అవుద్ది. అలాగే ఎన్నైనా వస్తాయి. అలాగే రెండు పదాలను ఒకే సంఖ్యతో భాగించినా దాని తుల్య నిష్పత్తి వస్తుంది. ఓకేనా? టెక్స్ట్ బుక్లో మనకి తుల్య నిష్పత్తుల మీద ఒక 2 సమ్స్ చూద్దాం. 6:4కి 2 తుల్య నిష్పత్తులు రాయమన్నాడు. సో 6:4ని మనం రాయొచ్చు. 6/4 రాసుకోవచ్చు కదా ఫ్రాక్షన్ రూపంలో. ఫ్రాక్షన్ అన్న రేస్ అయినా ఒకటే కదా. సో రెండింటిని ఒకే సంఖ్యతో కొనొద్దాం. 6ని 2తో కొనొద్దాం, 4ని 2తో కొనొద్దాం. 6ని 2తో కొనొద్దాం, 4ని 2తో గుణిస్తే 6 12, 4 8. సో 12:8 దీని యొక్క తుల్య నిష్పత్తి. దాన్ని ఎలా కూడా చేసుకోవచ్చు మీరు. 6:4 అంటే 6ని 2తో గుణించండి, 4ని 2తో గుణించండి. రెండు పదాలని 12:8. అలాగే దీనిని ఈ పదాలని 5తో గుణించండి రెండింటిని. ఎందుకంటే రెండు పదాలను ఒకే సంఖ్యతో గుణించాలి. ఒకదాన్ని 4తో ఒకదాన్ని 3తో గుణించకూడదు. ఓకేనా? 6 5 30, 4 5 20. ఇది కూడా 6:4 యొక్క తుల్య నిష్పత్తులే. ఎన్నైనా రాయొచ్చు కదా. భాగాహారం చూద్దాం. 6:4 అన్న కదా, 6/4 రాద్దాం. ఈ రెండింటిని ఒకే సంఖ్యతో భాగిద్దాం. 2తో భాగిద్దాం. పైదాన్ని కిందాన్ని 2తో భాగిద్దాం. 2 3 2 2 పోతాయి కదా. సో 3:2. దీన్ని 2తో భాగించండి, 2 3. దీన్ని 2తో భాగించండి, 2 2. సో ఇది కూడా 6:4 యొక్క తుల్య నిష్పత్తి. ఈ విధంగా ఒక నిష్పత్తిలో ఉండే పదాలను ఒకే సంఖ్యతో గుణించడం ద్వారా దాని యొక్క తుల్య నిష్పత్తి వస్తుంది. లేదా ఒకే సంఖ్యతో భాగించినా దాని యొక్క తుల్య నిష్పత్తి వస్తుంది. చూడండి, మనకి టెక్స్ట్ బుక్లోనే తుల్య నిష్పత్తి మీద ఒక బిట్ ఇచ్చాడు. 14/21 = ఇక్కడ పైన న్యూమరేటర్ ఇవ్వలేదు, ఇక్కడ డినామినేటర్ ఇచ్చాడు. లవం ఇవ్వలేదు, హారం ఇచ్చాడు. ఇక్కడ లవం ఇచ్చి హారం ఇవ్వలేదు. సో ఈజ్వల్ బిట్ సమాన నిష్పత్తులు లేదా తుల్య నిష్పత్తులు. నిష్పత్తి అన్న ఫ్రాక్షన్ అన్న ఒకటి, అందుకే భిన్న రూపంలో ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినప్పుడు చూడండి, ఇటువైపు మనకు డాష్ ఇచ్చాడంటే ఈ రెండు మనం పోల్చుకుందాం. ఈ రెండు చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్ 21, ఇక్కడ 3 ఉంది. సో కనుక్కోవాల్సింది ఇటుపక్క కనుక్కోవాలా. అంటే ఇటుపక్కది ఎలాగొచ్చింది, 3 ఎలాగొచ్చింది? 21ని 7తో భాగిస్తే 3 వచ్చింది. 21ని 7తో భాగించండి 3 వస్తుంది. 7 3 21 కదా. సో ఇక్కడ డినామినేటర్ని 7తో భాగించగా వచ్చింది కాబట్టి డినామినేటర్ని దేంతో భాగించామో న్యూమరేటర్ని కూడా దానితోటే భాగించాలి. 14ని 7తో భాగించండి, 7 2 14. సో ఇటువైపు సంఖ్య ఇటువైపు అయితే మనకు డాష్ ఇచ్చాడో అందులో ఎలా వచ్చి చూడండి. 21 3 అయింది. ఎలాగైంది? 7తో భాగించడం వల్ల. 14ని కూడా 7తో భాగించాలి, 2 వస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి చూద్దాం. పక్క భిన్నాలకి 2 ఎంత అయింది? 6 అయింది. సో ఇటు పక్క ఎలాగొచ్చి చూడండి. 2 6 అయిందంటే గుణిస్తే కదా అవుద్ది. 2 3 6. న్యూమరేటర్ని 3తో గుణించినప్పుడు డినామినేటర్ని కూడా 3తో గుణించాలి కదా. 3 3 9. ఓకేనండి? ఈ విధంగా తుల్య నిష్పత్తి అంటే ఆ రెండు పదాలని ఒకే సంఖ్యతో గుణించినా ఒకే సంఖ్యతో భాగించినా వాటి యొక్క తుల్య నిష్పత్తులు అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక సమ్ చూడండి. ఒక తరగతిలో
20 మంది బాలురు మరియు 40 మంది బాలికలు ఉన్నారు. బాలుర సంఖ్య మరియు బాలికల సంఖ్య నిష్పత్తి ఎంత అన్నాడు. సో మనకు చెప్పాను ఇందాక నిష్పత్తిలో వరుస క్రమం, అందులో ఉండే రాసులు లేదా సంఖ్యల యొక్క వరుస క్రమం చాలా ఇంపార్టెంట్ చెప్పాను. సో ఏమిటి కూడా బాలుర సంఖ్య మరియు బాలికల సంఖ్య అంటే ముందు బాలుర సంఖ్య వేయాలి. ముందు బాలుర సంఖ్య ఎంత 20, తర్వాత బాలికలు వేయాలి 40. సో అటు ముందు ఏది అడిగాడో అది రాయాలి, తర్వాత అడిగిన తర్వాత రాయాలి. వరుస క్రమం ఇంపార్టెంట్. సో ఈ రెండు యొక్క నిష్పత్తి కట్టాలి. నిష్పత్తి 20:40 ఇస్తే నిష్పత్తి అని కాదు, అది కనిష్ట పదాల్లోకి మార్చకే అప్పుడు అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ రెండు ఒకే టేబుల్తో పోతాయి. నిష్పత్తి ఇచ్చేటప్పుడు చివరిన జీరోస్ ఉంటే క్యాన్సిల్ చేసేవచ్చు, లేదా టేబుల్తో మీరు క్యాన్సిల్ చేయవచ్చు. 221 22. సో ఆన్సర్ అంతా 1:2. చివరి జీరోస్ క్యాన్సిల్ చేసేవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. నాన్ మ్యాథర్ కోసం జీరో చేసి క్యాన్సిల్ అయితే 21 22 ఎలాగైనా చేయొచ్చు. కానీ సింపుల్గా డైరెక్ట్ టేబుల్తో కొడితే 21 22. సో ఆన్సర్ 1:2. బాలురు బాలికలు. అదే బాలురులు అడిగాడు అనుకో, బాలికలు ముందు రాయాల 40, బాలికల తర్వాత రాయాల 20. వరుస క్రమం అని చాలా ముఖ్యం. అప్పుడేమవుద్ది 21 22 2:1 అవుద్ది. చూసారా? అందుకే వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, సో 90 సెంటీమీటర్స్ నుంచి 1.5 మీటర్ల నిష్పత్తిని కొనుక్కోమన్నాడు. 90 సెంటీమీటర్స్ నుంచి 1.5 మీటర్లు. ఫైండ్ ద రేషియో ఆఫ్ 90 సెంటీమీటర్స్ టు 1.5 మీటర్స్. 2 అంటే 1:2 అంటాం, ఈజ్ 2 అంటాం ఇంగ్లీష్లో, ఈజ్ 2 అంటాం. ఓకేనా? 90 సెంటీమీటర్ల నుంచి 1.5 మీటర్లు అన్నాడు. అంటే 90 సెంటీమీటర్లకి 1.5 మీటర్లకి నిష్పత్తి కట్టాలి. ఇది మొదటిది, తర్వాత దాని అర్థం నుంచి తర్వాత ఉండేది తర్వాత రాయాలి. అయితే మీకు ఏం చెప్పాను, ఒక నిష్పత్తి కనుక్కునేటప్పుడు అందులో రెండు రాసులు ఒకే ప్రమాణాలు ఉండాలి, లేకపోతే ఒకే ప్రమాణాలకి మార్చుకోవాలి. ఇది సెంటీమీటర్లో ఉంది, మీటర్లో ఉంది. సో తక్కువ ప్రమాణాలు ఏదంటే సెంటీమీటర్లు, పెద్దది మీటర్లు. సో ఆ మీటర్లని తక్కువ దీంట్లో మార్చుకుందాం. సో ఇది 90 సెంటీమీటర్స్, ఇదేమో 1.5 మీటర్లు. 1.5 మీటర్లు సెంటీమీటర్లో మారుద్దాం. మీటర్ సెంటీమీటర్లు ఎన్ని? 100. మరి 1.5 మీటర్లు అంటే 100తో గుణించాలి. ఆల్రెడీ ఎంతమంది చెప్పాను ఇది. మీటర్ సెంటీమీటర్లు ఏమో 100. సో ఈ మీటర్లు సెంటీమీటర్లో మార్చాలంటే 100తో గుణిస్తే సెంటీమీటర్లోకి మారిపోతుంది. ఎందుకంటే ఇది సెంటీమీటర్లో ఉంది కాబట్టి, రెండు రాసులు ఒకే ప్రమాణాలు ఉండాలి కాబట్టి. సో దీన్ని గుణించాలంటే చెప్పాను, 0 వేయండి. ఇక్కడ 1 పాయింట్ కాబట్టి ఇటువైపు ఎడవైపు లెక్క పెట్టండి, ఒక అంకె తీసేయండి. ఎంత అవుతుంది ఇప్పుడు? 150 సెంటీమీటర్లు. ఓకేనా? 150 సెంటీమీటర్లు. ఇప్పుడు దీనికి నిష్పత్తి కట్టాలి. 90 సెంటీమీటర్ల నుంచి అన్నాడు. అదే ఫైండ్ ద రేషియో ఆఫ్ 90 సెంటీమీటర్స్ టు 1.5 అంటే దీని ముందు వేయాలి, దీని తర్వాత వేయాలి. కాబట్టి 90 సెంటీమీటర్లు ఈస్ట్ ఎంత వచ్చిందండి? 150 సెంటీమీటర్లు. వీటికి నిష్పత్తి కట్టాలి, రేషియో. సెంటీమీటర్లకి క్యాన్సిల్. అందుకే నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. ఎందుకంటే రెండు రాసులు ఒకే ప్రమాణాల్లో ఉంటాయి. ఈ నిష్పత్తి కట్టేటప్పుడే రెండు ప్రమాణాలు క్యాన్సిల్ అయిపోతాయి. 2 రూపాయలు ఉంటే రూపాయలు క్యాన్సిల్ అయిపోతాయి. 2 కిలోగ్రాములు అంటే కిలోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతాయి. అందుకే నిష్పత్తి అనేది ఎప్పుడు పూర్ణాంకంగానే ఉంటుంది, మరియు దానికి ప్రమాణాలు ఉండవు. నెక్స్ట్ ఏంటంటే 90కి 150కి ఒకే టేబుల్ క్యాన్సిల్ చేయండి, లేదా చివరి జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. 9 15 మిగిలింది. 9:15. ఇవి ఒకే టేబుల్తో పోతాయి. 3 3 3 5 ఆన్సర్ అంతా 3:5. 3:5. ఓకేనండి? ఇది మనకి డిఎస్సిలో టెట్లో బిట్టు నిష్పత్తి సంబంధించి ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద బిట్టు ఈ విధంగా రావచ్చు. నిష్పత్తికి సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. నిష్పత్తికి సంబంధించి సరికానిది ఏది అని అడిగితే ఆప్షన్స్ ఏంటంటే నిష్పత్తిలో 2 పదాలు ఒకే ప్రమాణాలలో ఉండాలి. నిష్పత్తిలో 2 పదాలు ఒకే ప్రమాణాలలో ఉండాలి. సో సరికానిది అడిగాడు కాబట్టి సరైందే. నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. ఓకే, సరిపోయింది. ఇది సరికానిది అడిగాడు. నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు కదా. నిష్పత్తిలో 2 పదాలకు ఒకే సంఖ్యను కలపడం ద్వారా నిష్పత్తి విలువ మారదు అన్నాడు. తప్పు. ఎందుకంటే నిష్పత్తిలో 2 పదాలను గుణించినా మారదు, ఒకే సంఖ్యతో గుణించినా, ఒకే సంఖ్యను భాగించినా నిష్పత్తి విలువ మారదు. కానీ నిష్పత్తిలో 2 పదాలను ఒకే సంఖ్యను కలిపినా, ఒకే సంఖ్యను తీసివేసినా నిష్పత్తి విలువ మారుతుంది. ఆ రెండింటికి వర్తించదు. ఓకేనా? కాబట్టి సరికానిది ఇదే. 4 చూద్దాం. నిష్పత్తిలో పదాల వరుస క్రమం ముఖ్యం. కాబట్టి ఈ 3 సరిపోయి సరైనవే, కానీ ఇది ఒక్కటే సరికానిది. నిష్పత్తిలో 2 పదాలకు ఒకే సంఖ్యను కలపడం ద్వారా నిష్పత్తులు మారదంటే తప్పు, మారుతుంది.
ఒకే సంఖ్యతో గుణించినా మారదు, ఒకే సంఖ్యతో భాగించినా మారదు. కానీ నిష్పత్తుల పదాలకు ఒకే సంఖ్యను కలిపిన, ఒకే సంఖ్యను తీసివేసిన నిష్పత్తిలో మారుతుంది. కాబట్టి నిష్పత్తి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ మీద మనకు గ్రిప్ ఉండాలి. డిఎస్సి టెట్లో బిట్టు ఎలాగైనా అడగొచ్చు. ఓకేనా? ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. డిఎస్సి టెట్ ప్రిపేర్ అవ్వాలి ఎవరైనా సరే కాన్సెప్ట్ మీద. ఓకేనండి? టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.